ఓకే. ఒరే చంటి, ఏంటి విషయం? విషయం కాదురా, విశేషం. ఈ జీపు కూడా నాలాగే ముసలిదైపోయిందిరా. అందుకే ఈ పిల్లలందరూ కలిసి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయబోతున్నారు. అందువల్ల ఈ కొబ్బరికాయ కొట్టి నువ్వు స్టార్ట్ చేయి. ఇందా ఇదిగో ఆల్ ఫ్రెష్ బుట్ట 50. నలభీకి బుల్లడా కుదరదులే బుల్లమ్మ, వస్తా. అరే బాధపడుకోకండి, నా మాట వినండి, నా మాట వినండి. ఇదిగో బుల్లడా, నేను తెమ్మంటే వచ్చావా? నువ్వు అడిగిన జోడి కోడి పెట్టలు. కోడి పెట్టలు ఎందుకు బుల్లడా? నాకు కావలసింది పుంజు. పుంజు లేదు గింజు లేదు కానీ నా సొమ్ము నాకు ఇస్తే నేను వెళ్తాను. నువ్వు అడగాలి కానీ సొమ్ములేంటి? ఒంటి మీద సోకులు ఇవ్వనా? బజార్లో ఇలాంటి కత్తులు చాలా దొరుకుతాయి, కానీ ఉపయోగించడానికి దమ్ము కావాలి. అన్నా పోలీసులు వస్తున్నారన్నా. చాకులాంటి కుర్రాడు ఎంత షాక్ ఇచ్చాడు? ఈ చాకులాంటి కుర్రాన్ని ఏ సోకులాడు వల్ల వేసుకుంటుందో. ఆగక్కడ చెప్పు. కాదు బూట్స్, నేను అడిగింది ఎక్కడికి వెళ్ళావో చెప్పు. అది డాడీ. అర్ధరాత్రి పైగా ఆడపిల్లవి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళాను. అదే అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళావు? చెప్పాక బయటకని. ఇదేంట్రా, మనం ఏ రేంజ్ లో అడిగితే అదే రేంజ్ లో సమాన్ చెప్తుంది. కూతురు కదా, ఎన్టీఆర్ లాగా గుమ్మాలట్టు అడిగితే కుదరదండి, గడ్డాల పట్టు బతిమాలాలి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఒక్క నిమిషం. నా చాదస్త నీకు తెలియదేమని చెప్పు. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అది మర్చిపోకుండా ఉండటం కోసమే కదా. అది కదా మా తాతల లాంటి నాగల్ని అక్కడ ఎట్టాను. మంచి సాంప్రదాయం గల కుటుంబం అమ్మా. మరి అట్లాంటిది నువ్వు అర్ధరాత్రి దాకా తిరిగి వస్తే నీకు మొగుడుగా ఏ మహాత్ముని బతిమాలను? సీత, అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చింది అన్న గాంధీ గారి మాట నిజమో కాదో తెలుసుకోవడానికి వెళ్ళా. నమ్మకండి సార్, అబద్ధాల కూతురు అమాయకు తండ్రి నవల్లో కూడా హీరోయిన్ అలాగే హీరోతో సినిమాకి వెళ్ళి వెళ్ళేదని అబద్ధం చెప్తుంది. నిజమా? అయితే అమ్మాయి నిజం చెప్పు, ఏ సినిమాకి వెళ్ళావు? సినిమాకి వెళ్ళలేదు డాడీ. వెళ్ళింది. వెళ్ళాం. అది బాయ్ ఫ్రెండ్ తో. కరెక్ట్. ఎవరా బాయ్ ఫ్రెండ్? చూడండి డాడీ, నీకు అనుమానాలు రప్పించడం వాడి పని, వాటిని నమ్మటం నీ డ్యూటీ. నీ అనుమానాలు నిజం చేయడం నా హాబీ. బాయ్ డాడ్. ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికమ్మా? బాయ్ ఫ్రెండ్ వెతికి తీసుకురావాలి కదా. నువ్వు వెళ్ళడానికి లేదు. వెళ్ళావు అనుకో, ఇవి సెవెన్ తట్టేళ్ళంటే. ఓకే, మీరు పాట రెడీ చేయండి. రేపు నా బాయ్ ఫ్రెండ్ తో వచ్చి తలకొరివి పెట్టిస్తా. బాయ్. ఎట్టగా దీంతో మీరేం బాధపడకండి సార్, అల్లరి కూతురు చిల్లర తండ్రి నవల చదివి కొత్త ఐడియా చెప్తాను మీకు నేను. ఐడియా? నువ్వు బ్యాడ్ టైం. వాట్ సన్? పూర్వకాలంలో ఎవరి మీదైనా కోపం ఉంటే వాడిని పిలిచి సన్మానించి ఒక ఏనుగుని ప్రయం చేసేవాళ్ళంట. వాడు దాన్ని మేపలేక చివరికి అడుక్కు తినేవాడంట. అలాగే మన కోటమావి కూడా ఈ హోటల్ మనకు అప్పగించాడంటావా? ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే మ్యాన్. ఈ 1000 రూపాయలు ఏనుగుని మేపడం కోసం మనం లక్షలకు లక్షలు అప్పు చేసి పప్పు చారైపోతున్నాం డాడ్. పప్పు చారు మనం ఎందుకు అవుతాం మ్యాన్? ఎవరవుతారు డాడ్? మనకు అప్పిచ్చిన వాళ్ళు అవుతాం. గుడ్ మార్నింగ్ సార్. చంటి రారా, బాగున్నావా? మర్యాదల తర్వాత ముందు కూరగాయలు కావాలవుతో చెప్పండి. సాయంకాలం రా మ్యాన్, నీ బాకీ మొత్తం అనా పైసలతో ఇచ్చేస్తా. అలాగే. ఏ మ్యాన్, అలాగే అని అలా వెళ్ళిపోతావేంటి? కూరగాయలు ఇచ్చాళ్ళు ప్లీజ్. ఈ రోజుకి ఇస్తున్నాను, సాయంత్రానికల్లా క్యాష్ రాలేదో
ఇచ్చేస్తాను మ్యాన్ ప్లీజ్. మ్మ్. డాడీ దీన్ని చూస్తుంటే ఏదో ఒక విషయంలో నాకు పెద్ద ఎగస్పార్టీ అవుతాడనిపిస్తోంది డాడ్. ఎందుకంటావు? నువ్వు పుట్టిన నక్షత్రం అటువంటిది మ్యాన్. ఓహో పాలోడు అనుకుంటా. మేనేజర్ మ్యాన్. క్యాష్ తెచ్చావా మ్యాన్? తో పాటు మీ భావన కూడా తెచ్చాను. మా బావుకి ఇవ్వాల్సింది సెపరేట్ చేసి తీసుకో. ఓకే సార్. హాయ్ బాస్. ఈ హోటల్ నీకు నేను ఏ పొజిషన్ లో అప్పు చెప్పాను ఇప్పుడు అదే పొజిషన్ లో ఉంది. మరి నష్టాల్లో నడుస్తున్న హోటల్ లాభాల్లో కడి తెచ్చబా. అప్పులు చేసి అప్పులా? అప్పులు కాదు బాస్, తిప్పలు పడి రెక్కలు మొక్కలు చేసుకున్నావు. కావాలంటే ఎక్స్రే తీయించండి, వారి రెక్కలు ఎన్ని ముక్కలయ్యో మీకే తెలుస్తుంది. అది సరేరా బాస్. ఇదిగో ఈ నెలలో మన హోటల్కి వచ్చిన లాభం 50,000. డబ్బులు పువ్వుల్లో పెట్టి వాళ్ళవా? ఆ డబ్బు మీరు తీసుకొని పూలు మాకిస్తే మాకు ఇచ్చిన వారి చెవుల్లో పెడతాం. I see. ఈ పూల సెంటిమెంట్. ఇది సెంటిమెంట్ కాదులేండి, ఇదో రకం ఆయింట్మెంట్. మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారేమోనని. పెళ్ళా? పెళ్లి అనగానే అంత షాక్ ఇచ్చావేంటి బాస్? మీ చెల్లి చచ్చిపోతూ ఏమని చెప్పిందో గుర్తుందా? నా చెల్లి చచ్చిపోవడం గుర్తుంది కానీ అదేం చెప్పిందో గుర్తులేదయ్యా. పోన్లే, నేను గుర్తు చేస్తా. నా కొడుకుని నీ కూతురికిచ్చి పెళ్లి చేస్తే చచ్చిపోయిన దాని ఆత్మ శాంతిస్తుందని చెప్పింది. చచ్చిపోయాక చెప్పిందా? లేదు, చావలేక బతకలేక చావు బతుకుల మధ్య చెప్పింది. ఆ టైంలో తమ ఆ, మాది బాబా, నా కూతురు ఎవరినైతే ప్రేమిస్తుందో అమ్మాయిని అతనికి ఇచ్చే పెళ్లి చేస్తానయ్యా. పొరపాటు నీ కూతురు నా కొడుకుని లవ్ చేస్తే ఏం చేస్తాను చెప్పు? మనం బిడ్డలైతే కనగలం గాని అలా హెడ్ మీద రాతల్ని మాత్రం మనం రాయలేం కదా. పొర్రపాటున నా కూతురు మీ అడవిలో ఉండి ప్రేమించింది అనుకో, ఆహా అనుకుని 2 అక్షంతలు వేసేస్తా. థ్యాంక్స్ బాస్. ఆ మాట మీదే ఉండు. రే నువ్వు రారా. చేద్దోలడా ఏంటి ఆత్మీయుల వల్ల హర్నాథ్ అంత మాట ఇచ్చేశారు? మాటే కదరా, నా కూతుర్ని అడవి రావుడికో వేటగాడికో వచ్చి చేయడానికి. మాదేమి జంగిల్ ఫ్యామిలీ కాదు, మంచి జమీందారి అల్లుని తెచ్చి చేస్తా. సేమ్ టు సేమ్. ఆశల తండ్రి ఆశయాల కూతురు నవల్లో కూడా హీరోయిన్ తండ్రి ఇలాగే కాస్ట్రీ కళ్ళకు అంటుంటాడు. కూతురు ఏమో కూరగాయలను ప్రేమిస్తుంది. నా వలసలో అట్టగే రాస్తారా? ఇలాగే ఒక కూరగాయల బండి గుద్దేస్తుంది. ఆ తర్వాత అదే కూరగాయల బండి లవ్ చేస్తుంది. కూరగాయల బండి వండా? సేమ్ ఇలాగ అసంగ మొహం పెట్టి వాళ్ళ ప్రేమ గడ్డు వచ్చిన తండ్రిని అదే కూరగాయల బండితో గుద్ది చంపేస్తుంది హీరోయిన్. ఆహా, నువ్వు చదివే నవలసిన సీన్స్ అన్ని ఇంత చీప్ గా ఉంటాయి రా. చీప్ కాదు, నడిచొచ్చే కూతురు నిలదీసిన తండ్రి నవల్లో తండ్రిలాగా మీ అమ్మాయిని మీరే నిలదీయండి. అది వస్తుంది. స్టాప్ దేర్. హూ ఈజ్ హీ? ఎవడు వాడు? ఎచ్చటి వాడు? ఇటు వచ్చిన కూరలోడు. ఇప్పుడే పరిచయం అయ్యాడు, అడిగి చెప్తానుండు. త్వరగా వెళ్ళమ్మా, వెళ్ళిపోతున్నాడు. ఓకే ఆ, వద్దమ్మా, మా ప్రశ్న మేము వాపస్ తీసేసుకున్నాం, తమరు వెళ్ళొచ్చు. బాయ్ డాడ్. అవును రే, మనిషి రోడ్డున పడ్డాడు అన్న నవల చదివావా? లేదండి, సినిమా చూశాను. ఆహా, అయితే కట్ చెబుతు కానీ. సారీ జెంటిల్ మ్యాన్, 5 minutes లేట్ అయింది. 5 నిమిషాల 5 సంవత్సరాలు అయింది రామచంద్ర. మీరు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యి 5 నెలలు అయింది. చెక్కు బౌన్స్ అవ్వక క్యాష్ బౌన్స్ అవుద్దటయా మేనేజర్, సార్? అడవి రావుని పిట్టల వేటకు తీసుకెళ్ళు. Yes, sir. Come on. ఇదేం చెప్తున్నావు రామచంద్ర? మా బాకెప్పుడు చెప్పండి. డబ్బు రాగానే ఇచ్చేస్తాను మ్యాన్. డబ్బు ఎప్పుడు వస్తుంది? మా బావ ఆస్తి నాకు రాగానే. అది ఎప్పుడు వస్తుంది? నా కొడుకు కోట బావుకు అల్లుడు కాగానే. అల్లుడు ఎప్పుడు అవుతాడు? పెళ్ళయ్యాక. పెళ్లి ఎప్పుడు అవుతుంది? ప్రేమించాక. ఆ అమ్మాయి ఎప్పుడు ప్రేమిస్తుంది? మా వాడు వెంటపడ్డాక. మీ వాడు ఎప్పుడు ఎంట పడతాడు? మీరు మళ్ళీ అప్పిచ్చాక. మరి అదే తప్పు. నా పాలసీ, నా ఫిలాసఫీ మీకు అర్థం కాదు. మీ దగ్గర లక్షల లక్షల అప్పులు చేసి నష్టాలు నేను భరించి మా బావకు లాభాలు చూపించి గుడ్విల్ సంపాదించాను. ఇప్పుడు మా అడవి రాముడికి వాళ్ళ అమ్మాయితో పెళ్లి సెటిల్ చేశాను. సెటిల్ అయిపోయిందా? సెటిల్డ్ గా వినండి మ్యాన్. ఆకాంక్ష మా వాడిని ప్రేమించేలా చేసుకుంటే మా అడవి రాముడు కోటకి అల్లుడవుతాడు, కోట్లకి వారసుడవుతాడు. ఆ అమ్మాయి మీ వాడిని ఎందుకు ప్రేమిస్తుంది? గుడ్ క్వశ్చన్. ఈ కాలంలో అమ్మాయిల్ని ప్రేమించాలంటే ఏదో చెయ్యాలి కొత్తగా. ఏంటి కొత్తగా? 2 లక్షలు తీసుకురండి.
ఎలా ఉన్నాయి మన ఏర్పాట్లు? మా డబ్బులతో మాకు బిర్యానీ పెట్టి ఎలాగుంది అంటాం, ఏం బాలేదురా. నువ్వు మోస్తావా కృష్ణ? ఇప్పుడు మా అడవి రాముడు ఆకాంక్షకి మిస్ ఆంధ్రగా కిరీటం పెడతాడు చూడండి. ఆ అమ్మాయి పోటీ చేయలేదు కదా. పోటీ చేస్తే మావాడు పెట్టేదేమిటి? పోటీ చేయకుండానే ఆ అమ్మాయి ఇంటికి పంపించేస్తారా? నువ్వు మోస్తావా? హే ఎంఎస్కో, ఆ? డాడీ ఎక్కడా? ఇప్పుడు వస్తారని ఎక్కడికో వెళ్ళారమ్మా. ఆ అమ్మాయిని చూడరా, భారతీయుడి సినిమాలో ఊర్మిళ్ళ లేదు. ఊరుకోండి, లైట్ కళ్ళు ఎవరైనా అందంగానే కనపడతారు. కాదురా, ఆ అమ్మాయి తడా అంటే నా గుండెల్లో దడదడా అంటాంది. ఎండాకాలంలో గాలి తుఫాన్లాగా ఈ వయసులో మీకు ఇదేం కోరికండి? ఆగే, ఆ అమ్మాయికి ఏమైనా సరే మిస్ ఆంధ్ర ఇచ్చి తీరాలి.